హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం డొంక కదులుతోంది. బెంచ్లో గంజాయి పేరుతో సాక్షిలో వచ్చిన కథనానికి పోలీస్ విభాగం స్పందించింది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మంత్రుల కుమారుల డ్రంక్ అండ్ డ్రైవ్, కారులో మాజీ సీఎం తనయుడు, నిలిపి ఉన్న బిఎండబ్ల్యూను ఢీకొట్టిన వైనం, తానే కారు నడిపానంటూ వేరే వ్యక్తి ఒప్పుకోలు, కేసు తప్పుదోవ పడుతోందంటున్న ప్రత్యక్ష సాక్షులు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 31లో నివసించే ఎన్ అనిల్ కుమార్ రెడ్డి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని గేట్ నెంబర్ 2 వద్ద ప్రధాన రోడ్డుపై తన బిఎండబ్ల్యూ కారును నిలిపి వాకింగ్కు వెళ్లారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి ఫిలింనగర్ వైపు వేగంగా వెళ్తున్న బెంజ్ కారు బిఎండబ్ల్యూను వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో అది తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన బెంజ్ కారును నడుపుతున్న యువకుడితో పాటు అందులో కూర్చున్న మరో 2 యువకులు ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో బతికి బయటపడ్డారు. అదే సమయంలో వాకర్లు కొందరు యాక్సిడెంట్ అయిన విషయాన్ని గుర్తించి బెంజ్ కారు డోర్ తెరిచారు. గంజాయి పొగతో పాటు మద్యం వాసన, మద్యం సీసాలు అందులో కనిపించాయని వారు తెలిపారు. అందులో కూర్చున్న 3 యువకులు మత్తులో ఉండి ఇదేమీ గమనించకపోవడంతో వారిని దించే ప్రయత్నం చేస్తుండగా వెనక నుంచి వచ్చిన మరో కారు వారిని తమ కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బెంజ్ కారు నడిపిన యువకుడు ఒక మంత్రి కొడుకు కాగా అందులో ఒక మాజీ సీఎం కొడుకు, తాజా మంత్రి కొడుకు కూడా ఉన్నట్లు సమాచారం. వెనకాల కారులో వచ్చిన 2 యువకులు మంత్రుల కొడుకులేనని తెలిసింది. వాకింగ్ చేసి బయటకు వచ్చిన అనిల్ కుమార్ రెడ్డి తన కారు ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దెబ్బతిన్న కార్లను స్టేషన్కు తరలించారు. కాగా తానే కారు నడిపానంటూ సైదాబాద్కు చెందిన రాఘవేందర్ రెడ్డి పోలీసులకు లొంగిపోవడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మంత్రుల కొడుకులే పోలీసులను బురిడీ కొట్టించి కేసులో ఒక అనామకుడిని చేర్చినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు కూడా కారులో 3 వ్యక్తులు కూర్చున్నారని, కారు నిండా గంజాయి పొగ కమ్ముకుందని, మద్యం సీసాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు వారు ఫోటోలు తీశారు. వెనకాల వచ్చిన మరో కారులో వ్యక్తులు ఈ 3ని తరలించినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో పాటు ఒక మంత్రి బంధువులు అక్కడికి వచ్చారని, కేసుతో వారికి సంబంధం ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వారు చెబుతున్నారు. ప్రమాదానికి కారకులైన వారు మంత్రులకు సంబంధించిన వారు కావడంతో కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ప్రమాదానికి కారణమైన కారు బారెస్సెట్ పేరు మీద ఉందని పోలీసులు తెలిపారు. వాహనంలో మద్యం సీసా మాత్రమే దొరికిందని, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ఎలాంటి మద్యం సేవించలేదని పేర్కొన్నారు.